కోడిగుడ్డు వెల్లుల్లి కారం మీలో ఎంతమంది టేస్ట్ చేశారు ఇది? నాకైతే చాలా ఇష్టం. మంచిగా స్పైసీగా ఎగ్తో అలా తినాలి అనుకుంటే మీరు వెంటనే ఈ రెసిపీ చేసేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. సింపుల్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయడానికి నేనైతే ముందుగా 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాయిల్ చేసుకుంటున్నాను. సో మీరు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనము స్టవ్ మీద ఇంకో ప్యాన్ తీసుకొని సో అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్నవి. సో అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ అందులోనే కొంచెం కరివేపాకు అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి, కారం 3-4 స్పూన్లు అండ్ తగినంత ఉప్పు అండ్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత సో ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ముందైతే ఎగ్ వైట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో వేసుకోవాలి. సో మొత్తం అంతా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.